రాత్రికాలపు ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేటుకు శక్తి కలిగిన దేవుడో ప్రవ్వా, అన్ని నామముల కంటే పై నామం కలిగిన దేవుడవు, ఇశ్రాయేలీలు చెయ్యి స్తోత్రముల మీద ఆసీనుడవైయున్న దేవుడవు, మారని మార్పు చెందని దేవుడవు, శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడువక మైడల కృపచూపుతున్న తండ్రివి. దేవా, మీరెంతో గొప్ప దేవుడవయ్యుండి పాపులమైన దోషులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. అయ్యా, మా పాపాన్ని బట్టి ఆ యొక్క నిత్య నరకానికి ఆహుతి కావడం మీకు ఇష్టం లేక మా నిమిత్తమై ఈ లోకానికి వచ్చారు. తండ్రిని మహిమను సింహాసనాన్ని విడిచిపెట్టి దీనునిగా రిక్తునిగా మిమ్మల్ని మీరు తగ్గించుకొని మా నిమిత్తమై ఆ కలవరశిలలో మీరు చెల్లించిన బలియాగాన్ని బట్టి కార్చిన రక్తాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మీరు కార్చిన పరిశుద్ధమైన రక్తంలో మా ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించి మమ్మను నీతిమంతులుగా చేశారు తండ్రి. అబ్బా తండ్రి అని మొరుపెట్టే కృపను మాకు అనుగ్రహించిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మీ పాదముల వద్ద సాగిలపడి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, మీ నామాన్ని గనుపరచడానికి, మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. దేవా, ఈ ఉదయకాల సమయం అంతా మమ్మను మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున భద్రపరిచినారు తండ్రి. అయ్యా, ఈనాడు మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి, ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో విశ్వాసంతో నమ్మకంతో మీ వైపు చూస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల అక్కరలు కొరతలు సమస్యల కొరకు మీకు మొరపెడుతుండగా వారి మొరలను మీరు ఆలకించండి దేవా. బిడ్డలీడల గొప్ప కార్యం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రవ్వా, మీ దృష్టికి మేము నమ్మకస్తులంగా జీవించుటకు సహాయం చేయండి దేవా. యథార్థవంతులంగా నడుచుకునే కృపను మాకు దయచేయండి ప్రవ్వా. ఈ దినమున మేము ఏ విషయంలో మీకు దుఃఖాన్ని కలిగించామో, ఎక్కడైతే పొరపాటుగా అవిధేయతగా నడుచుకున్నామో దయతో మమ్మను క్షమించండి దేవా. మీ రక్తం ద్వారా మమ్మను కడగండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మంచివేవో చెడ్డవేవో తెలిసి కూడా చెడు కార్యాలనే చేసేవారిమిగా ఉంటున్నాము. మాకై మేము ఎన్నో నష్టాలను, ఎంతో శ్రమను, బాధలను తెచ్చుకుంటున్నాము. ఎంతో దుఃఖానికి గురవుతున్నాము దేవా. అయ్యా, ఇట్టి పనుల నుండి మమ్మను వేరుపరచండి దేవా. అన్ని విషయాలలో మిమ్మల్ని సంతోషపెట్టునట్లుగా, మీకు తగినట్లుగా నడుచుకునే హృదయాన్ని మాకు అనుగ్రహించండి దేవా. చెడ్డవాటిని, పాపాన్ని అసహించుకునే మనసును మాకు దయచేయండి ప్రవ్వా. ఎల్లప్పుడూ మీ యందు ఆనందించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి. మీ యందు ఆనందించుట వలన మాకు బలము అనుగ్రహిస్తానన్నారు, మా హృదయ వాంఛలను తీరుస్తానన్నారు దేవా. మీ గొప్ప మాటను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఎల్లప్పుడూ మీ పాదాల వద్ద సాగిలపడి మిమ్మల్ని స్తుతించే వారిమిగా, మీకు మొరుపెట్టే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డల ఆశలను, వారి కోరికలను మీరు తీర్చండి దేవా. మీ యొద్ద నుండి శ్రేష్టమైనవి పొందుకునే ప్రార్థన జీవితాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఉద్యోగం పొందుకోవాలని ఆశిస్తున్నారు, సంతానం కలగాలని కోరుకుంటున్నారు, వివాహాలు జరగాలని, ఆర్థికంగా మేలు పొందాలని, కుటుంబంలో ఆశీర్వాదములు రావాలని, పిల్లలు మంచిగా స్థిరపడాలని దేవా, ఇలా ఎన్నో రకాల కోరికలతోటి, ఆశలతోటి జీవిస్తున్న బిడ్డలందరి ఆశలను మీరు తృప్తిపరచండి దేవా. నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నారు దేవా. మేము నమ్ముచున్నాము దేవా. మీరు మాత్రమే మాకు సహాయం చేస్తారని, మీరు మాత్రమే మమ్మల్ని సంపూర్ణంగా ఆశీర్వదిస్తారని మేము నమ్ముతున్నామయ్యా. మాకు శ్రేష్టమైనవి అనుగ్రహించే దేవుడుగా మీరున్నందుకు వందనాలు స్తోత్రాలు దేవా. ఈనాడు మేము అపనమ్మకస్తులం అవ్వకుండా, అవిశ్వాసులంగా ఉండకుండా మీరే మాకు సహాయం చేయండి. మా విశ్వాసాన్ని బలపరచండి దేవా.
ఈ రాత్రికాల సమయంలో వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఈనాడు ప్రవ్వ బిడ్డలు వివాహాలు జరగక యవ్వన సహోదరులు ఎంతో బాధపడుచున్నారు. అట్టి వారందరినీ కూడా మీరు కనికరించండి. వివాహం అన్ని విషయములలో ఘనమైనదన్నారు. ఏకాంగులను సంసారులుగా చేస్తానన్నారు. భార్య దొరికిన వానికి మేలు దొరుకునన్నారు. దేవా, నీ బిడ్డల పట్ల మీరే గొప్ప సహాయం అందించండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డల పట్ల మీ అద్భుతాలను చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరి జీవితంలో మీ ఘనమైన కార్యాన్ని జరిగించండి దేవా. బిడ్డలు సంబంధాలు చూస్తుండగా ఏది మేలైనదో ఏది కాదో, ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో మాకైతే తెలియదు ప్రవ్వా. సమస్తము మీకే తెలుసు. మీకే అప్పగించుకుంటుండగా బిడ్డల పట్ల సంపూర్ణమైన కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు యవ్వన సహోదరులు వారి కుటుంబాలు ఎవరి చేత మోసగించబడకుండా సహాయం చేయండి దేవా. అయ్యా, ఈనాడు ప్రవ్వా, వివాహాలు జరగక సంబంధాలు కుదరక ఇక నాకు వివాహం జరగడం లేదు అని మానసికంగా ఒత్తిడికి లోనవుతున్న బిడ్డలందరినీ కూడా మీరు కనికరించండి దేవా. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదునని చెప్పిన దేవుడవు తండ్రి. ప్రతి సహోదరి ఎడల మీ గొప్ప కార్యాన్ని త్వరపెట్టి జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, మా కుటుంబంలో శుభకార్యములు జరగవా, మా జీవితంలో మంచి కార్యములు జరగవా అని ఎందరైతే ప్రియులు కృంగిపోతున్నారో దేవా, అట్టి వారందరికీ మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా. ఒంటరిగా ఉన్న ప్రతి ఒక్కరూ జంటగా కలిసి మిమ్మల్ని సేవించుటకు సహాయం చేయండి దేవా. అయ్యా, కృప చూపించండి, దయ చూపించండి. వివాహం జరిగిన తర్వాత సంతోషంగా కలిసి జీవించుటకు సహాయం చేయండి. ఈనాడు ఎంతో మంది భార్యాభర్తలు విడిపోవాలన్న ఆలోచనలు కలిగి ఉంటున్నారు దేవా. ఒకరి ఎడల ఒకరు కక్ష విభేదాలు గొడవలు కలిగి మనస్పర్ధలు కలిగి జీవిస్తున్నారు దేవా. దయచేసి అట్టి వారి మనసులను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భార్యలు భర్తలకు విధేయులుగా ఉండుటకు సహాయం చేయండి దేవా. భర్తలు కూడా భార్యలను ప్రేమించే వారుగా సిద్ధపరచండి దేవా. అయ్యా, ఈనాడు ప్రవ్వా, ఒకరినొకరు ప్రేమించుకుంటూ క్షమించుకుంటూ మీ యందు భయభక్తులు కలిగి జీవించే బిడ్డలుగా మీరు సిద్ధపరచండి దేవా. ఎందరైతే విడిపోయిన భార్యాభర్తలుగా ఉంటున్నారో, ఎందరైతే విడిపోయిన కుటుంబాలుగా జీవిస్తున్నారో అట్టి వారందరినీ కూడా మీరు కలపండి దేవా. బిడ్డల జీవితంలో మీరే గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, సొంత గృహాలు లేక బాధపడుచున్న బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా ఈ రాత్రికాల సమయంలో అట్టి వారి ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. బిడ్డలందరినీ కనికరించండి దేవా. ఎవరైతే ప్రియులు గృహాలు కలిగి ఉండాలని ఆశపడుతున్నారో అట్టి వారికి మీరే సొంత గృహాలను అనుగ్రహించి వారి సంతోషాన్ని సంపూర్ణం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నూతన గృహాలు నిర్మించుకోవాలని ప్రయత్నిస్తున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రయత్నాన్ని సఫలపరచండి దేవా. అయ్యా, ఆర్థికంగా బలపరచండి. అక్కరల కొరతలు మీరు తీర్చండి. కట్టేవారికి మంచి జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఏ పరిస్థితుల్లో కూడా నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోకుండా మీరే సహాయం చేయండి దేవా. అలాగే ప్రవ్వా, ఈ రాత్రికాల సమయంలో దేవా, ఎందరైతే సంతానం లేక బాధపడుతున్నారో అట్టి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్యం అన్న వాగ్దానం ప్రతి బిడ్డ పట్ల సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో ఇంటర్వ్యూల కొరకు పరీక్షల కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏమి ప్రిపేర్ అవ్వాలో, ఎలా ప్రిపేర్ అవ్వాలో, ఏ విధంగా గుర్తుంచుకోవాలో మీరే వారికి తెలియజేయండి. మీ యొక్క పరలోకపు జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు రకరకాల ఎంట్రన్స్ టెస్టులు బిడ్డలు రాస్తుండగా సహాయం చేయండి దేవా. రాసే హస్తాల్ని బలపరచండి దేవా. మంచి జ్ఞానం చేత నింపండి తండ్రి. అయ్యా, బిడ్డలకు ఈనాడు మీరిచ్చిన ఉత్తీర్ణతను బట్టి, మంచి పర్సంటేజ్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రవ్వా. ఎందరైతే బిడ్డలు వారి సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యి బాధపడుచున్నారో, తక్కువ మార్కులు వచ్చాయని కన్నీరు కారుస్తున్నారో అట్టి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డలు మరలా చదివి చక్కగా రాసి మంచి మార్కులు పొందుకొనుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగాల కొరకు ప్రయత్నించి అలసిపోయిన బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. ఈనాడు బిడ్డలు ఎంతో కష్టపడుతున్నారు దేవా, ఎంతో ప్రయాసపడుతున్నారు దేవా. అయినప్పటికీ సరైన ఫలితం పొందుకోలేక బాధపడుచున్నారు దేవా.
అట్టి వారి ఎడల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ చిత్తంలో ఏర్పాట్లో ఉన్న బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను అనుగ్రహించండి దేవా. ఈనాడు చేయడానికి పనులు లేక బిడ్డలు ఎంతో ఆర్థికంగా నష్టపోతున్నారు, అప్పుల పాలవుతున్నారు దేవా. కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నారు, అక్కరలు తీర్చుకోలేకపోతున్నారు, పిల్లల్ని చదివించలేకపోతున్నారు దేవా. దయచేసి బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. మీ చిత్తమైతే బిడ్డలకు చేయడానికి చక్కటి పనులను అనుగ్రహించి మీరే వారి చేతి కష్టాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రభా, కుటుంబ ప్రార్థనలు లేక జీవిస్తున్న క్రైస్తవ కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. క్రీస్తును కలిగి ఉన్న ప్రతి ఇంట్లో కుటుంబ ప్రార్థనలు జరిగేలాగున మీరే సహాయం చేయండి. వారి అక్కరలు, కొరతలు, సమస్యలు, బాధలు మరి మీతో చెప్పుకొని నాయన మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకొనుటకు సహాయం చేయండి దేవా. కుటుంబ ప్రార్థనలకు విరోధంగా పనిచేస్తున్న చీకటి శక్తులను మీరు లయపరచండి దేవా. కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత లేకుండా, సమాధానం లేకుండా చేస్తున్న అపవాదిని మీరు దూరపరచండి దేవా. ప్రతి ఇంటిలో ప్రార్థనా బలిపీఠం ఉండుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రభా, ఎంతో మంది బిడ్డలు రకరకాల అనారోగ్య బారిన పడి కన్నీరు కారుస్తున్నారు దేవా. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. బిడ్డలందరినీ ముట్టండి, స్వస్థపరచండి. మంచి ఆరోగ్యాలు బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే మరణ పడకపై క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఉంటున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు తండ్రిని కోల్పోయి తల్లి లేక బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. తల్లిదండ్రులను కోల్పోయి దుఃఖిస్తున్న బిడ్డలను మీరు ఓదార్చండి దేవా. అయ్యా, మీరే వారిని పోషించండి. తల్లి లేని లోటును తీర్చండి, తండ్రి లేని లోటును మీరు తీర్చండి. అనాథలుగా మారి బాధల మధ్య జీవిస్తున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి దేవా. మీరెక్కల చాటిన వారికి ఆశ్రయం ఇవ్వండి దేవా. ఈనాడు అనాథలైన బిడ్డలను ఎంతో మంది చిన్న చూపు చూస్తున్నారు, హీనంగా చూస్తున్నారు, ఇష్టానుసారంగా వారి గురించి మాట్లాడుతున్నారు దేవా. బిడ్డలందరినీ రక్షించండి. తల్లి లేని వారికి తల్లిగా ఉండండి, వారిని మీరు ప్రేమించండి. తండ్రి లేని బిడ్డలకు తండ్రిగా ఉండి మీరే వారిని పోషించండి, అక్కరలు, కొరతలు తీర్చండి. బిడ్డల భవిష్యత్తును మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో పాపంలో, లోకంలో, చెడు వ్యసనాల మధ్య కూరుకుపోయి బయటకు రాలేక జీవిస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు దృష్టించండి దేవా. పాపం నుండి విడిపించండి దేవా. సంపూర్ణంగా మీరే రక్షించండి దేవా. మారు మనసును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ రాత్రికాల సమయంలో మీ పరిచర్య చేస్తున్న బిడ్డల కుటుంబాలను కూడా మీరు ఆశీర్వదించండి దేవా. వారి సేవా పరిచర్యలో ఎదురయ్యే ప్రతి సమస్యను, ఆటంకాన్ని మీరు దూరపరచండి దేవా. శత్రు భయాల నుండి కాపాడండి దేవా. బిడ్డలకు మంచి జ్ఞానాన్ని, మంచి ఆయుష్ని, ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చక్కటి క్షేమాన్ని దయచేయండి. పరిచర్య నిమిత్తం వెళ్తూ వస్తుండగా మీరే వారిని కాపాడండి, దుష్టు నుంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి. వారి బిడ్డల్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు బీదరికంలో, లేమిలో, తినడానికి ఆహారం లేక, వస్త్రాలు లేక, నివాసం లేక బాధపడుచున్న బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా అట్టి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల స్థితిని అంతటినీ మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, నమ్మకమైన దేవా, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ సమయాన ఎందరైతే బిడ్డలు రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా. చక్కని క్షేమాన్ని, కాపుదల, భద్రతను అనుగ్రహించండి దేవా. బిడ్డలు ఒంటరిగా వెళ్తుండగా, కుటుంబంతో వెళ్తుండగా మీరే వారి చుట్టూ దూతలు నుంచండి దేవా. బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనమును మీ స్వాధీనంలో ఉంచుకోమని, వారు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి. రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, బిడ్డల హృదయంలో ఉండే బాధ, వేదన, భయాలను సంపూర్ణంగా మీరు దూరపరచండి దేవా. చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలను సంపూర్ణంగా మీరు తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు బిడ్డలు
బిడ్డలందరికీ సుఖమైన, క్షేమకరమైన, సంతోషకరమైన నిద్రను అనుగ్రహించమని ప్రార్థిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.